మాట్లాడాలని చెప్పినా ఆయన మాటలే కాదు మాటలు అన్ని కలిపి మాట్లాడతారు కాబట్టి వినాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఖచ్చితంగా ఇయాటికి ఇవాళ తారీఖు 24, ఇది 7 రోజులు అవి 13 రోజులు. ఖచ్చితంగా 20వ రోజు మనం ఓట్లు వేయబోతున్నాం. ఖచ్చితంగా 20వ రోజు ఓట్లేసి ఇప్పటి వరకు ఇంటికి వచ్చేద్దాం. ఎవరి సంగతి ఏదో తేలిపోతుంది సాయంకాలం వరకు. మీకు అందరికీ తెలుసు, ఇది పార్లమెంట్ ఎన్నికలు. తెలంగాణ ఎట్లొచ్చింది? పార్లమెంట్ లో బిల్లు పెట్టి కొట్లాడి తెచ్చుకున్నాం. ఢిల్లీలో మీకేం పని అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. 5 ఎంపీల మీద 20 ఏళ్ల కింద 5 ఎంపీల మీద ఢిల్లీలో ప్రధానమంత్రితో చెప్పించినాం తెలంగాణ ఇస్తామని. రాష్ట్రపతితో పార్లమెంట్ లో ఉపన్యాసంలో చెప్పించినాం. 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగినాం, లేఖలు రాసుకున్నాం, సోనియమ్మకి ఇచ్చినాం. ఇస్తా అన్నది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డుపడితే చూస్తాం చేస్తాం అని అంటే రాజీనామాలు చేసి ఉద్యమాన్ని నడిపి తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు? తెలంగాణ వస్తే కరెంటు ఉండదు అని చెప్పిండ్రు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ గడ్డ పైన ఉంటది, గోదావరి కింద ఉంటది, కృష్ణా కింద ఉంటది, నీళ్ళు ఎట్లొస్తాయని చెప్పిండ్రు. నీళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చూపించిన మనం. గోదావరి నదిని ఎత్తిపోసినాం. గోదావరి నది కాళేశ్వరం దగ్గర 90 మీటర్ల సముద్రపు తో లెక్క చూస్తే 90 మీటర్ల మీద ఉంటది. మనం ఇక్కడ 365 మీటర్ల మీద ఉన్నాం. ఇవాళ సైదాపూర్ లో దాదాపు 50-60 అంతస్తుల బంగ్లా మీద ఉన్నట్టున్నాం మనం ఇక్కడ సైదాపూర్ లో. ఇవాళ నీళ్లు ఎత్తిపోసి ఇవాళ ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా చేయడానికి కంకణం కట్టుకున్నది గులాబీ జెండా. మొన్నటి ఎన్నికల్లో మనము ఓడిపోలేదు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది పైన ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడింది. రసమే బాగా రసవత్తరంగా చెప్తాడు కాబట్టి నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఏమన్నారు? మనకు ఆడబిడ్డలకి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం ఇస్తామని చెప్పినాం. మనం ఇంటికాడికి 1,00,000 రూపాయలు కట్టబట్టుకొని పోయి 1 తులం బంగారం చేతిలో పట్టుకపోతే మన చెల్లెను మన భార్య ఏది ముట్టుకుంటది? తులం బంగారమే ముట్టుకుంటది. ఆడోళ్ళకు కొంచెం ఆసక్తి ఉంటది, ఇష్టం ఉంటది. దానిపైన దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా ఇచ్చిండా తులం బంగారము? ఇచ్చిండా తులం బంగారము? ఇవ్వలేదు. రైతులకి 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇస్తానడు. 2,200 రూపాయలు ఇవాళ కనీస మద్దతు ధర. ఆఖరికి కనీస మద్దతు ధర కన్నా కొండ్ర బిడ్డ అని చెప్పి ఇలా రైతులు కళ్ళల కాడికి పోతే ఇలా బస్తాలు లేవు. రైతు మన రైస్ మిల్లు దగ్గర జాగలేదని చెప్పి కొనడం లేదు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేస్తా అంటాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రపంచంలో చూడలేదు. ఇలాంటి రాజకీయ నాయకుని ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారట, నేను మోసం చేస్తా అంటాడు. గర్వంగా చెప్తాడు. మీరు చూసినా చూడలేదా? యూట్యూబ్ ఛానల్ చూసింది కదా, వాట్సాప్ లో చూసింది కదా. అంటే ప్రజల్ని గంట కించపరిచినట్టు మాట్లాడుతాడు. ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేస్తా అంటాడు. ఇలా మళ్ళీ ఏం చెప్తాడు? 15 ఆగస్టుకి ఇస్తా అంటాడు, 15 ఆగస్టుకి ఇస్తా అంటాడు. నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి. 16వ తారీఖు నాడు ఏమంటాడు తెలిసిన? 26వ జనవరికి ఇంత పో అంటాడు. ఎందుకంటే ఆయన చెప్పిన నేను మోసం చేస్తా అన్నా మీరు మోసపోండి అంటాడు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇలాంటి ముఖ్యమంత్రికి అవసరమా?
నేను చెప్తున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మన గులాబీ జెండా కారు గుర్తుపై మనం ఓటేస్తే కర్ర కాల్చి బాత పెట్టినట్టు అవుతుంది కాంగ్రెస్ పార్టీలకు. అప్పుడైనా సొయ్యొచ్చి గా ₹1,00,000 కళ్యాణ లక్ష్మైనా గా 2,200 కన్నా లేకపోతే 2,000 పెన్షన్ అయినా చక్కగా ఇస్తారు. లేకపోతే అది కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది. చచ్చిపోతే రైతు బీమా 5 లక్షలు మనం కట్టినాము, ఇప్పుడు కడతలేడు. గత 5-7 సంవత్సరాల నుంచి రైతులు చనిపోతే దురదృష్టవశాత్తు మనం 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ అది కూడా మరి ఎల్ఐసికి కట్టే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. అందుకే మిత్రులారా, మన గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలు అన్నదమ్మలు పిల్లలందరూ కూడా చాలా మంది వచ్చిండ్రు. నేను ఒకే విషయం చెప్తున్నా, నేను మీ దీవెనల వల్ల 2014 నుండి 2019 వరకు కరీంనగర్ ఎంపీగా పార్లమెంట్ లో మన సమస్యల పైన మాట్లాడిన. ఇంతకుముందు మన మిత్రుడు సీను చెప్పినట్టు 106 సార్ల పార్లమెంట్ లో మాట్లాడిన, 554 ప్రశ్నలు అడిగిన, కరీంనగర్ తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మాట్లాడి మోడీ గారి ప్రభుత్వం దగ్గర మనం ఎన్నో సాధించుకున్నాం. ఇవాళ కరీంనగర్ నుండి వరంగల్ పోయేటువంటి జాతీయ రహదారి ఇలా నేను ఎంబడబడి సర్వే చేయించి ఇంజనీరింగ్ అధికారులు తిప్పించి ఆ రోడ్డు వేయించిన. కరీంనగర్ నుండి హైదరాబాద్ వరకు రైల్వే లైన్ ఎంబడబడ్డా ఇలా దాదాపు ఇలా సిద్దిపేట వరకు రైలు వచ్చింది. నేను మళ్ళీ గట్టిగా కొట్లాడినా ఇలా కాజీపేట నుండి మన హుజురాబాద్ మీదకెళ్ళి శంకరపట్ట మీదకెళ్ళి మన మానకొండ మీదకెళ్ళి కరీంనగర్ రైల్వే లైన్ సర్వే చేయించిన. ఇది ఉండాలి. ఎంపీ అనేవాడు ఏం చేయాలి? ఢిల్లీలో కూర్చోవాలి, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. మరి బండి సంజయ్ గారు 5 ఏళ్ల లోపల ₹5 పని కూడా చేయలేదు. ఛాలెంజ్ చేస్తున్నాయి ఇలా సైదాపూర్ మండల కేంద్రం నుండి. చెబితే నేను ఇట్లా అక్కడ ఇక్కడ ఈ గత 4 నెలల నుంచి మాట్లాడుతుంటే మన ఎన్నికల ముందు ఊర్లల్లో పోస్టర్లు ఇప్పించిండు. మీరు అందరు కూడా చూసిండ్రు మీ ఊర్లో పోస్టర్, మోడీ గారి పోస్టర్. ఆయనది ఏం చెప్తాడు? అంగనివాడికి పాలు గుడ్లు నేనిచ్చిన అంటాడు. ఏమో మనం ముట్టక ముందు, మన తల్లి ముట్టక ముందు చెప్తారు కదా అంగన్వాడి, అది నేనిచ్చిన అని చెప్తాడు. 100 రోజుల పని నేను చేసిన, గిన్ని కోట్లు ఇచ్చిన, సైదాపూర్ కు 90 కోట్లు ఇచ్చిన, ఇక్కడ 60 కోట్లు ఇచ్చిన అని చెప్పి రాసుకొని ఊరిలో అతికించిండు. ఈ పని దినాలు 18 సంవత్సరాల చెల్లున్నాయి. 100 రోజుల పని దినాలు పోయినటువంటి కార్మికులు కూడా ఇక్కడ చాలా మంది ఉండొచ్చు. ఈయన తీసుకొచ్చిన స్కీమ్ అది 18 ఏళ్లకే చెల్లినది మన దేశంలో. అది నేను తెచ్చిన అని చెప్తాడు. ఎందుకంటే ఆయన చెప్పడానికి ఒక్క పని కూడా లేదు. ఏమైనా గుడి అంటాడు. నేను చెప్తున్నా, బండి సంజయ్ గారు గుడిదే లేదు, బడిదే లేదు, నేను తెచ్చిన గుడి. ఇలా కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 50 కోట్లతోని ఇలా కరీంనగర్ నగరంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళతో కట్టిస్తున్నాం. కొండగట్టు దేవస్థానానికి 334 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిని ఇలా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి అప్పచెప్పించిన, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించిన. ఇలా బ్రహ్మాండంగా ఇవాళ కాకుండా రేపైనా ఎల్లుండైనా తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లయితే గుట్టపైన అంత గొప్పగా ఉన్నదో అలాంటి మహానగరం కొండగట్టులో కావాలని చెప్పిన. ఒక గిరి ఉంటది, ఒక గిరి పనిచేసేటువంటి ఉంటది. మిత్రులారా, నేను ఒకే విషయం చెప్తున్నా, ఇక్కడికి వచ్చినటువంటి ఆడబిడ్డలకి ఈ ఢిల్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యం. మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం ఆడ మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, కొట్లాడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నిక చాలా ప్రాముఖ్యత. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టాలంటే కూడా మళ్ళీ ప్రజలు గులాబీ జెండా వైపు చూస్తున్నారు. కేసీఆర్ ముందుకు వస్తాడు, వినోద్ కుమార్ ప్రశ్నిస్తాడు, సతీష్ గారు ఎంబడబడతాడు, రసమే బ్రహ్మాండంగా పాటలు పాడతాడు, మా ప్రభాకర్ గొంతు తీసుకొని మాడతాడు అనేటువంటి విషయాన్ని ఇవాళ ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గాని ఆడ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకందరు కూడా, మరి నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చాలా సందర్భాల్లో చెప్పిన, నేను మంచిగా మాట్లాడవయ్యా, ఆలోచించి మాట్లాడవయ్య అంటే రోజు గదే మాట్లాడతాడు. కత్తెర పెట్టుకుంటాడు జేబులా. కత్తెర ఎవరు పెట్టుకుంటారా జేబులా? ఎవరు పెట్టుకుంటారు? మేడల పేగులు ఎవడేసుకుంటాడు? చెడ్డీలు ఎవడిపుతాడు? ఒక గలాంటి మాటలు మాట్లాడతాడు.
ఇవాళ కూడా చెప్తాడు కేసీఆర్ ఊరేసుకోవాలట. ఎక్కడ? గజ్వేల్లట. ఇప్పుడే మాట్లాడి ఎక్కడ నాలాగా బహిరంగ సభలో మాట్లాడి ఇప్పుడే చూస్తా. నాకు చాలా బాధేసింది. తెలంగాణ సాధించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ గర్వపడే విధంగా చేసి 24 గంటల కరెంటు తీసుకొచ్చి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఒక మహా నాయకుడిని ఆ విధంగా మాట్లాడతావా మిస్టర్ రేవంత్ రెడ్డి? నన్ను కరెక్ట్ చెప్పినవే. కాంగ్రెస్ పార్టీ కట్టాడు. కాంగ్రెస్ పార్టీ ఎవ్వరిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంచలేదు. నాకు తెలిసిన సంబంధం ఎవ్వరిని 5 సంవత్సరాలు ఉంచలేదు. ఏడాది 2 నెలలు ఉంటారు. ఆ రేవంత్ రెడ్డి మనం కాదు ఇవ్వాల్సింది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే తీసేస్తుంది. ఒక్క విషయం దాని ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజు వరకే మన కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ ఎవరు పోటీ చేస్తారు? రేపు 3 గంటలకు చివరి నామినేషన్ బీ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఇలా రాత్రి 8:30 అవుతుంది. కాంగ్రెస్ వాడు చెప్తారు రేవంత్ రెడ్డి పరిస్థితికి ఇట్లే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గులాబీ జెండాకు ఓటేయండి. నన్ను పార్లమెంట్కి పంపండి. 24 గంటలు మీ దగ్గర ఉండి మీ సమస్యలు పరిష్కారం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని గర్వపడే విధంగా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందే విధంగా నేను చేస్తాను. నిజంగా మొన్న ఓడిపోకపోతే నేను 2019లో IIIT కరీంనగర్ పట్టుకత్తును 50 ఎకరాల భూమి నేను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన. ఇలాంటి యువకులు ఇక్కడ పిల్లలు అవపడుతున్నారు. నాకు వీళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కావాలంటే ఒక అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే నైపుణ్యత కేంద్రాలు ఇలా హైదరాబాద్ లో వేరే రాష్ట్రాల్లో 30 లక్షల మంది పనిచేస్తారు. మన హైదరాబాద్ లో మన పిల్లలు ఎందుకు పనిచేస్తలేరు? కారణం ఏంటంటే మనకు ఉత్త డిగ్రీలు BA BCom BSc డిగ్రీలు ఉంటాయి. ఏదైనా రాద్దామంటే రాయరాదు, ఏదైనా పని చేద్దామంటే పని చేయరాదు, చేత కాదు. పాపం మనం చదువులు అట్లా సచ్చినాయి. కాబట్టి సింగపూర్ వెళ్ళి చూసి వచ్చిన నేను ఒక నైపుణ్య కేంద్రం. పిల్లలకి చిన్నతనం నుండి ఇది ఇట్లుండాలి, ఈ పని ఇట్లా చేయాలి, నానా రకాల వృత్తి విద్యా కోర్సుల్ని చేపట్టే విధంగా నేను మన కరీంనగర్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి 100 కోట్లతోని ఇలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ లో ఎట్లా ఉన్నదో అలాంటి దాన్ని కరీంనగర్ లో ఏర్పాటు చేసే విధంగా ఢిల్లీలో కొట్లాడి సాధిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఎన్నిక తెలంగాణ సమస్యల కోసం కొట్లాడి ఢిల్లీలో ఉండాలి. నేను తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించిన వాళ్ళలో నేనున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం 2014 నుండి 19 వరకు పనిచేసిన. కాబట్టి నాకున్నటువంటి నైపుణ్యతని మళ్ళీ ఒకసారి మీరు గెలిపిస్తే మన కరీంనగర్ ప్రజలకి సేవ చేస్తా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తానని తెలియజేస్తూ మిత్రులు రసమయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.